गुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननं महर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। तेष्टदंष्टमहाकाय कल्पान्तधामोपम भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। మయుడు భీమార్జునులకి గదా శంఖము ఇవ్వడము, ఈ మయసభ నిర్మాణము పూర్తవడము, మయసభలో పాండవులు ప్రవేశించడము, ఆ వృత్తాంతం ఈరోజు తెలుసుకుందాం. మయుడు అర్జునుడితో అన్నాడు, నేను ఒక ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి తిరిగి వస్తాను, మీ అనుమతి కోరుతున్నాను అన్నాడు. దీనికి కారణం ఏమిటంటే మయుడు యొక్క ఉద్దేశము పాండవులకి ఒక భవన నిర్మాణం చేయాలి. ఆ భవనము మూడు లోకాల్లోని కూడా ప్రసిద్ధిని పొందాలి. సకల ప్రాణులకి కూడా ఆ భవనాన్ని చూడగానే ఆశ్చర్యం కలగాలి. పాండవులకి సంతోషం కలగాలి. అంటే ముల్లోకాలలోని కూడా ప్రఖ్యాతి పొందాలి, చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యం కలగాలి, పాండవులకి సంతోషం కలగాలి. ఈ మూడు లక్ష్యాలు పెట్టుకున్నాడు అతను. పూర్వకాలంలో రాక్షసులు ఒకనొక సందర్భంలో కైలాస పర్వతానికి ఉత్తర ప్రాంతంలో మైనాక పర్వతం ఉన్నది. ఆ మైనాక పర్వతం మీద యజ్ఞాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు మయుడు వారికి చిత్ర విచిత్రమైనటువంటి అందమైనటువంటి భవనాలన్నీ కూడా తయారు చేశాడు. ఆ తయారు చేసే సమయంలో ఒక భాండము అనేదాన్ని తయారు చేసుకున్నాడు. ఆ భాండము అనేటువంటిది ఇప్పుడు బిందు సరస్సు ప్రాంతంలో ఉన్నది. ఎక్కడున్నది? అక్కడ వృషపర్వ మహారాజును ఉన్నాడు. అతని యొక్క భవనంలో ఉంచాడు దాన్ని. భాండం అంటే నిర్మాణ ఉపకరణం అన్నమాట, ఒక పనిముట్టు. భవన నిర్మాణంలో తనకు ఉపచరించేటువంటి ఒక పరికరం అది. అది ఒకవేళ అక్కడే ఉన్నట్లయితే నేను అక్కడికి వెళ్ళి అది తీసుకొని వస్తాను. దాని సహాయంతో ఈ పాండురాజు కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజుకి ఒక కీర్తిని కలిగించే విధంగా భవన నిర్మాణం చేస్తాను అన్నాడు ఆయన. అక్కడ ఈ భాండము అనే పరికరంతో పాటుగా ఒక భయంకరమైనటువంటి గద కూడా ఉన్నది బిందు సరోవరంలో. ఆ గదని బిందు సరోవరంలో ఎవరు ఉంచారు? ఈ వృషపర్వ మహారాజు ఉంచాడు. అతడు యుద్ధంలో శత్రు సంహారం చేసిన తర్వాత ఆ గదను నిక్షిప్తం చేశాడు. అక్కడ చాలా బరువుగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది. ఏ రకంగా అయితే అర్జునుడికి అగ్నిదేవుడు గాంధీవాన్ని ఇచ్చాడు కదా, ఆ గాంధీవం ఎటువంటిదో ధనుస్సుల్లో గాంధీవం సర్వశ్రేష్టమైనది. ఈ గదల్లో కూడా ఈ బిందు సరస్సులో ఉన్నటువంటి గద కూడా అటువంటిదే.
1,00,000 గదలతో సమానమైనటువంటి గద అది. సావే శతసహస్రస్య సంహిత శత్రుఘాతిని. 1,000 అంటే 1,00,000 గదలతో సమానం పెట్టు అన్నమాట ఒక గద. ఆ గద ఎవరికి? ఇతను నిశ్చయించుకున్నాడు. ఆ గద ఉంటే భీమసేనుడి చేతిలో ఉండాలి. భీమసేనుడికి ఆయుధం కాదగినటువంటి గద అది. అంతేనా? వారుణశ్చ మహాశంక దేవదత్త శ్రోషవాన్ సర్వమేతత్తు ప్రదాస్యామి భవతే నాత్ర సంశయ. ఆ సరస్సులోనే దేవదత్తము అనేటువంటి ఒక శంఖం కూడా ఉన్నదయ్యా. అది వరుణదేవుడిది. ఆ శంఖం అద్భుతమైనటువంటి ధ్వని చేస్తుంది. ఆ శంఖము, ఆ శంఖాన్ని కూడా తెస్తాను, తెచ్చి నీకిస్తాను అన్నాడు. చెప్పి ఈశాన్య దిశలో ఉన్నటువంటి కైలాసపర్వత ప్రాంతానికి వెళ్ళాడు. కైలాసపర్వతానికి ఉత్తర దిశలో ఉన్నటువంటి మైనాక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ హిరణ్యశృంగం అనే పర్వతం ఉంది. అక్కడే ఆ ప్రాంతంలోనే బిందు సరస్సు అనేటువంటి అందమైన సరస్సు ఉంది. భగీరథుడు గంగని దర్శనం చేసుకోవాలని అనేక సంవత్సరాలు అక్కడే తపస్సు చేశాడు, గంగని భూమికి తీసుకురావడం కోసం. అక్కడ ప్రజాపతి గారు 100 యజ్ఞాలు చేశారు. యూపస్తంభాలన్నీ కూడా రత్నాలతోటి నిర్మింపబడినవి ఉన్నాయి. అక్కడ విశాలమైనటువంటి యజ్ఞశాలలు ఉన్నాయి అక్కడ. అయితే అక్కడ ఈ సచీపతి అయినటువంటి ఇంద్రుడు యజ్ఞాలు చేయడం వల్ల అది చాలా ప్రసిద్ధి చెందింది. సమస్త లోకాల్ని సృష్టించినటువంటి, సమస్త ప్రాణికోటికి అధిపతినటువంటి బ్రహ్మగారు కూడా అక్కడ సేవింపబడ్డారు. అది ఆ బిందు సరస్సు యొక్క ప్రాముఖ్యత. అంటే భగీరథుడు తపస్సు చేయడం గంగ కోసం, తరువాత ఇంద్రుడు 100 యజ్ఞాలు చేయడం, బ్రహ్మగారు అక్కడ అందరి చేత పూజింపబడ్డం. వెయ్యి యుగాల పర్యంతం నరనారాయణుడు, బ్రహ్మదేవుడు, యమధర్మరాజు, మహాదేవుడు వీరందరూ కూడా యజ్ఞాలు చేశారు అక్కడ. అంటే వీళ్ళందరి యొక్క యజ్ఞభూమి అది ఆ బిందు సరోవరం. ఈ ధర్మాన్ని రక్షించడం కోసమని భగవంతుడైనటువంటి వాసుదేవుడు కూడా అక్కడ అనేక సంవత్సరాలు నిరంతరము శ్రద్ధతోటి యజ్ఞం చేశారు అక్కడ. ఆ యజ్ఞ వేదికలు అక్కడ లక్షలుగా దానాలు జరిగాయి అక్కడ. ఈ రకంగా చెప్పి అక్కడికి వెళ్ళాడు మయాసురుడు. ఆ గదని, శంఖాన్ని, ఆ భవన నిర్మాణం కావాల్సిన స్ఫటికాలు, మణిమయమైనటువంటి ద్రవ్యాలు అవన్నీ తీసుకున్నాడు. ఇవన్నీ కూడా వృషపరుడి అధీనంలో ఉండేటువంటివి. వాటన్నిటి కూడా ఎవరు కాపాడుతున్నారు? రాక్షసులు. వాళ్ళందరూ కూడా ఈ మహానదిని కాపాడుతున్నారు. ఈ మయుడు అక్కడికి వెళ్ళాడు. అవన్నీ కూడా నిధంతా చూస్తున్నాడు. వచ్చి ముల్లోకాల్లోని కూడా చాలా ఖ్యాతి పొందేటువంటి ఒక భవనాన్ని, అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేశాడు. ఆ గదని భీమసేనుడికి ఇచ్చాడు. ఈ శంఖాన్ని అర్జునుడికి ఇచ్చాడు. ఆ శంఖనాదం వింటేనే యుద్ధం అక్కర్లేదు. శంఖనాదం విన్నంత మాత్రానే సమస్త ప్రాణికోటి కూడా కంపించిపోతుంది. ఈ రకంగా భవన నిర్మాణం చేశాడు. 10,000 జానల పొడవు ఉంటుంది, అంతే వెడల్పు ఉంటుంది. ఎలా ఉన్నదయ్యా అంటే అగ్ని, సూర్యుడు, చంద్రుడు అక్కడే ఉన్నారా అన్నంత ప్రకాశవంతంగా ఉంటుంది భవనము. సూర్య తేజాన్ని కూడా మించి తేజస్సు ఉంటుంది ఆ భవనంలో. ఆకాశం కనిపిస్తూ ఉంటుంది, ఒక నూతన మేఘంలా కనిపిస్తూ ఉంటుంది, రమణీయంగా ఉంటుంది. విచిత్రమైన వస్తువులన్నీ ఉంటాయి. ఈ దానవ విశ్వకర్మ అయినటువంటి మయుడు ఆ భవన నిర్మాణం చేశాడు. దీని ముందు యాదవుల యొక్క సుధర్మ కానీ,
బ్రహ్మగారి యొక్క సభ కానీ కూడా సాటిగావా అన్నంతగా ఆయన భవన నిర్మాణం చేశాడు. 8,000 మంది కింకరులు రాక్షసుల్ని దానికి రక్షణ కోసం ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఈ సభను కూడా ఒక స్థానం నుంచి మరొక ప్రదేశానికి తరలించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు. ఆకాశంలో సంచరించేటువంటి సామర్థ్యం ఉన్నవారు. ఆ మయుడు ఆ సభలో ఒక పుష్కరిణి నిర్మాణం చేశాడు. ఆ పుష్కరిణిలో మనులతో నిర్మించబడిన నల్ల కలువులన్నీ ఉన్నాయి. అందులో ఈ కమలాలన్నీ మనోహరంగా సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటాయి. స్ఫటికాలతో కూడిన మెట్లున్నాయి. బురద లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు ఉంది. అందులో చాలా అందంగా ఉంటుంది. 4 వైపులా కూడా మనులతో కూడినటువంటి వేదికలు నిర్మాణం చేశాడు. ఈ మనులు రత్నాలతో నిర్మించబడింది పుష్కరిణి. అది ఎవరైనా వెళ్ళి చూస్తే అది పుష్కరిణిలా కనిపించదు, కానీ పుష్కరిణి అది. మామూలు ప్రదేశం అనుకుంటారు, నీరు ఉందని అనుకోరు, నేలే అనుకుంటారు, వెళ్ళిపోతారు, అక్కడ భ్రమ పడతారు, అందులో పడిపోతారు కూడా. ఇదే జరిగేది దుర్యోధనుడి. ఈ రకంగా అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా గాలికి అలా ఊగుతూ ఉంటాయి. ఆ భవనంలో 4 వైపులా కూడా మంచి వనాలు, ఉపవనాలు కూడా నిర్మాణం చేశాడు. హంసలు, చక్రవాక పక్షులు అవన్నీ ఉన్నాయి. ఇక మంచి పద్మాలతో ఉన్నటువంటి ఈ ఒడ్డు ఉన్నాయి, అక్కడ పుష్పాలు ఉన్నాయి. అక్కడ ఇటువంటి భవనాన్ని ఎంత సమయంలో నిర్మాణం చేశాడు అంటే అతడు 14 నెలలు సమయం తీసుకున్నాడు ఈ భవన నిర్మాణం చేయడానికి. భవన నిర్మాణం అయిన తర్వాత అర్జునుడితో చెప్పాడు, ఇదే మీ సభ, ఇక్కడ నేను ఒక జెండా కూడా పెడతానన్నాడు. నువ్వు ధనుష్టాంకారం చేసినప్పుడు ఆ శబ్దంతో పాటు ఈ కింకర గణాలన్నీ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా మంచి ధన్ని చేస్తాయి అన్నాడు. ఈ దివ్యమైనటువంటి గుర్రాలు ఉన్నాయని చెప్పాడు. తెల్లని వర్ణంలో ఉన్న గుర్రాలను చూపించాడు. ఇదే ధ్వజము, వానర ధ్వజం. ఇక్కడ కూడా ఆ వానర ధ్వజాన్ని ఏర్పాటు చేశాడు. వెంటనే అర్జునుడు చాలా సంతోషించాడు, ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు ధర్మరాజు గారు నెయ్యి, తేనె కలిపినటువంటి పులగాన్ని, పాయసాన్ని, ఒక శాకం అంటే పాలకూర లాంటిది అనమాట, బియ్యము నువ్వులు కలిపి వండినటువంటి అన్నము, ఇవన్నీ కూడా ఇంకా ఇతర భక్ష్యాలు, ఫలాలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేయాది వంటకాలన్నీ చేసి అన్న సంతర్పణ చేశారు. చేసిన తర్వాత ఈ మయసభా భవనంలో ప్రవేశించారు. వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఉచిత రీతిని సత్కరించారు ధర్మరాజు గారు. ఒక్కొక్క బ్రాహ్మణుడికి 1000 చొప్పున గోదానాలు చేశారు, పుణ్యావచనం చేశారు. ఆ భవనంలో ప్రవేశించిన తర్వాత మంగళ వాద్యాలు మ్రోడుతూ ఉండగా అక్కడ సభాభవనంలో దేవతలందరినీ కూడా స్థాపించి పూజించారు. ఆ తరువాత భవనంలో ప్రవేశించారు ధర్మరాజు. అక్కడ ఉన్నటువంటి కళాకారులు, మల్లులు అందరూ కూడా వచ్చారు వారిని సేవించడానికి. ఋషులందరూ వచ్చారు. అందరూ వచ్చి ఆ సభలో అతన్ని సేవిస్తున్నారు. ఎవరెవరు వచ్చారు? దేవనుడు వచ్చాడు, సుమిత్రుడు, మైత్రేయుడు, కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుల వారు, వ్యాసుల వారి శిష్యులు సుమంతుడు, పైలుడు, జమినుడు, యాజ్ఞవల్క మహర్షి, కౌశికుడు, ధౌమ్యుడు, పారాశర్యుడు, ఈ రకంగా భృగు మహర్షి వారు వచ్చారు. గౌతముడు, జితేంద్రుడైనటువంటి మహర్షులందరూ వచ్చారు అక్కడికి. మంచి వేదాంగాలు అన్నీ నిష్ణాతులుగా వేదాంగాల్లో నిష్ణాతులైనటువంటి పండితులందరూ వచ్చారు. ధర్మజ్ఞులు వచ్చారు. పవిత్రమైనటువంటి
నిర్మలమైనటువంటి హృదయం కలవారు, పవిత్రమైన ఆత్మ కలవారు వచ్చారు. ధర్మరాజు గారికి పవిత్రమైనటువంటి కథలన్నీ కూడా వినిపిస్తున్నారు. ఇక ఎంతోమంది రాజులు వచ్చారు, మహారాజులు, చక్రవర్తులందరూ వచ్చారు, ధర్మరాజు గారిని సేవించుతారు. శల్యుడు వచ్చాడు, మద్రరాజు, పాండ్యుడు వచ్చాడు, ఓండ్రరాజు వచ్చాడు, ఆంధ్రరాజు వచ్చాడు. అంటే ఆంధ్ర ప్రాంతము, ఒడిస్సా ప్రాంతము, ఈ అన్ని ప్రాంతాల నుంచి కూడా అనేక మంది చక్రవర్తులు, రాజులు, మహారాజులు అందరూ వచ్చి ధర్మరాజును సేవిస్తున్నారు. ఇక ఈ అర్జునుడి దగ్గర ఉండి కొంతమంది ధనుర్వేదంలో శిక్షణ ఇస్తున్నారు అతనికి. ఇక వృష్టివంశీయులందరూ వచ్చారు, వారు కూడా ఇక్కడ ధనుర్విద్యని అభ్యసిస్తున్నారు. రుక్మిణీ కుమారుడు ప్రద్యుమ్నుడు, జాంబవంతి కుమారుడు సాంబుడు, సాత్యకి, అనిరుద్ధుడు, వీరందరూ కూడా సభలో ఉన్నారు. గంధర్వులందరూ వచ్చారు, 27 మంది గంధర్వులు వచ్చారు, అప్సరగణం అంతా వచ్చారు అక్కడికి. ఈ గాయకులు, తుంబురులు, కిన్నర, తుంబురు వీరందరూ వచ్చారు. ఈ రకంగా అంటే దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి ఏ రకంగా సేవిస్తారో ఆ రకంగా ధర్మరాజు గారిని వారందరూ కూడా సేవిస్తున్నారు అనే విషయము మనకి ఇక్కడ వ్యాసుల వారు చెప్పారు. స్వస్తి.